ఈ 6 గ్యారెంటీలు కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని మీ పార్టీ అంటే మీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఇప్పుడు దాదాపు 9వ నెల కంటిన్యూ అవుతుంది. బట్ ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో జరగలేదు అనేది ప్రతి అంశం ఆర్థికపరమైన అంశాలు. అవును, ఎన్ని మాటలు చెప్పినా ప్రతి అంశం ఆర్థికపరమైన అంశం. 17,500 రూపాయల మిగులు బడ్జెట్తో కేంద్రం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గొప్ప చెప్తే 7 లక్షల కోట్లు మమ్మల్ని అందరినీ అసెంబ్లీకి గెలిపించినాక అటు హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ బృందం అసెంబ్లీలో లెక్కలు మొత్తం స్పీకర్ దగ్గర తీస్తే 7 లక్షల కోట్లు అక్షరాలు అప్పు తీయాలి. 7 లక్షల కోట్లు. ఇప్పటికీ సర్పంచ్లకు బిల్లు లేకుండా ఊరేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మీ నియోజకవర్గంలో కూడా అలాంటివి ఉన్నాయి? మా నియోజకవర్గం అంతే ఉంది, రాష్ట్రం అంతే ఉన్నది. మా నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల పరిస్థితి అంతే. ఎక్కడ రూపాయి రాలేని పరిస్థితి. వచ్చే సంవత్సరం డబ్బులు కూడా బ్రాండ్ షాప్ అమ్ముకోపోయినావు. బ్రాండ్ షాప్లో డబ్బులు కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం యాక్షన్ పెడతాయి. నువ్వు అడ్వాన్స్ సంవత్సరాన్ని కూడా యాక్షన్ పెట్టుకుని డబ్బులు తీసుకొని పోయి అది ఎక్కడ రూపాయి పుట్టకుండా రూపాయి దొరకకుండా 20వ తారీఖు 15వ తారీఖు జీతాలు ఇచ్చేది నువ్వు కేసీఆర్ రాజ్యంలో. డబ్బులు లేక డబ్బులు మొత్తం కాళేశ్వరం అని పేరు పెట్టి మొత్తం దూసుకున్నారు. ఇంకాడి డబ్బులు ఇంకాడి చేస్తాం. ఇంకా మా భట్టి గారు చాలా జాగ్రత్త మనిషి కాబట్టి ఎక్కడ రూపాయి వృధా కానియకుండా 1వ తారీఖు జీతాలు ఇచ్చే దాకా ఇలా రాష్ట్ర పరిపాలన అయినా కానీ మళ్ళీ దాదాపు 80,000 కోట్లు మీరు అయినా అప్పు తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ కొత్త అప్పు చేశారని చెప్పి 7 లక్షల కోట్ల వడ్డీ కట్టడం సరిపోతుంది. నీకు వడ్డీ కట్టకపోతే మనం డిఫాల్ట్ కింద లెక్కేస్తారు. నువ్వు తెచ్చిన డబ్బులు కానీ వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. కానీ మదన్ లాల్ గారు, మీరు ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, మీరు దాదాపు 30 సంవత్సరాలు నిజంగానే మరి ఈ ఉచితాలు కానీ ఈ సంక్షేమ పథకాల వల్ల ఈ దేశ అభివృద్ధి కానీ ఈ దేశ ముందుకెళ్ళడం కానీ ఏదైతే మన ఇంకా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటున్నారు తప్పితే అది అభివృద్ధి చెందిన దేశం అని ఎవరు కూడా మాట్లాడట్లేదు. మనం మాట్లాడితే అమెరికాను ఇంకో దేశాన్ని పోల్చి మాట్లాడుకుంటున్నాం. సో మరి నిజంగానే ఆ స్థాయికి వెళ్ళాలంటే మరి అప్పులన్నీ ఉంటే ఎప్పుడు ఏ స్థాయికి ఎప్పటికి వెళ్తామని అనుకుంటున్నారు మీరు? ఏ రాజకీయ పక్షమైనా ఏ పార్టీ అయినా సంక్షేమ అభివృద్ధిలో పెద్ద ఎత్తున డబ్బులు అవసరం. అవును, డబ్బులు అవసరంతో పాటు అధికారం కూడా ముఖ్యం. రాజకీయ పార్టీలు అధికారంలో రావాలనుకున్నప్పుడు ప్రజల మనోభావానికి అనుగుణంగా మనం నడుచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా గెలవడం కోసం రకరకాల తాయిలాలు ఇవ్వడాల్సి వస్తుంది. తాయిలాల సమస్య కాదు, అంటే ఇదంతా రొటీన్ కార్యక్రమం. ఇది మీరేనే కాదు, అంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎవరైనా కానీ ఇది వాస్తవంగా కేసీఆర్ వచ్చినాకనే ఇంత డబ్బులు ఏర్పడ్డది. చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అంత పెద్దగా నీకు ఇంత దూపిడేవారు, ఇంత పైసలు ఇవ్వరు. నీకు ఇప్పటికీ మొన్న అసెంబ్లీలో ఎవరికి రూపాయి ఖర్చు కాని పరిస్థితి. ఏదైతే కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే క్రమంలో వచ్చిందో ఆర్థిక పరంగా కానీ పైసల పరంగా కానీ విచ్చలు విడిపోయి ఆగమైపోయింది. కాంగ్రెస్ 2 సంవత్సరాలు పరిపాలించినా ఎక్కడ కూడా పైసలు కాంగ్రెస్ వాళ్ళకి డబ్బులు దోచుకునే ధైర్యం ఉండదు. మాటలు చెప్తారు తప్ప పైసలు వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. ఉన్న డబ్బులను దోచుకోపోయారు కదా కేసీఆర్ కుటుంబం. కాళేశ్వరం పరిస్థితి మేము పోయించినాం, ఏముందని చెప్పు. స్వార్థం కోసం డబ్బులు దోచుకోవడంలో భాగంగా దాన్ని ఉపయోగించుకొని 80 ఎకరం భూమికి ఉపయోగపడిన పరిస్థితి ఏర్పడుతుంది. 1,00,000 కోట్లని పేరు చెప్పి మొత్తం దోచుకున్న రాష్ట్రాన్ని లాస్ట్కి బ్రాండీ అమ్మి కూడా అవి జైలు ఉపయోగించింది. అంటే అంత కక్కుర్తి పడి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసి ఏ రంగానికి అన్ని రంగాలు నిర్లక్ష్యానికి గురైపోయినాయి. కాబట్టి రైతాంగం ఉన్న దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే 6 గ్యారంటీ ఇచ్చినామో ఏది ఆగదు నాకు తెలిసి. ఇండ్ల కార్యక్రమం కూడా మొదలైంది. పేదలందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.